చాలా స్మూత్గా ఫ్లఫీగా ఉండే కేక్ ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని 3 ఎగ్స్ తీసుకోవాలి. నేను ఇక్కడ 3 ఎగ్స్ తీసుకుంటున్నాను. మీరు చేసే క్వాంటిటీని బట్టి ఎన్ని ఎగ్స్ అనేది డిసైడ్ చేసుకోండి. మీరు ఈ వీడియో ఎక్కడ 1 సెకండ్ కూడా మిస్ అవ్వకుండా ప్రతిదీ చూడండి. ఒకసారి మీరు చూస్తే మీకు మైండ్లో పర్ఫెక్ట్గా ఎలా చేయాలో తెలిసిపోతుంది. తర్వాత ఫార్వర్డ్ చేసి చూసినా కూడా మీకు ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఇలా 3 ఎగ్స్ బౌల్లోకి తీసుకున్న తర్వాత వైట్ నుంచి ఎల్లో సెపరేట్ చేసేసి వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఎల్లో వైట్తో మిక్స్ అవ్వకుండా చూడాలి. వైట్తో మిక్స్ అయితే మనకి ఆ ఫోమ్ అనేది పర్ఫెక్ట్గా రాదు. ఫోమ్ మనకి పర్ఫెక్ట్గా వస్తేనే కేక్ అనేది స్మూత్గా ఫ్లఫీగా వస్తుంది. ఫస్ట్ బీటర్తో ఒక 5 మినిట్స్ పాటు బీట్ చేసుకోవాలి. మనకు అది కొంచెం ఫోమ్ వచ్చిన తర్వాత కొంచెం షుగర్ యాడ్ చేసుకుని బీట్ చేసుకోవాలి. ఇలా ఈ షుగరు 3 టైమ్స్ వేసుకోవాలండి. కొంచెం కొంచెంగా వేసుకుంటూ బీట్ చేసుకోవాలి. మనకి ఒక ఎగ్కి 30 గ్రామ్స్ షుగర్ పడుతుంది. మీరు చేసే క్వాంటిటీని బట్టి ఎగ్స్ పెంచుకున్నప్పుడు ఒక ఎగ్ ఈక్వల్ టు 30 గ్రామ్స్ షుగర్ పడుతుంది. ప్రతిదీ కూడా మీకు గ్రామ్స్లో చెప్తాను. దాన్ని బట్టి మీరు ఈజీగా చేసుకోవడానికి అవుతుంది. ఇప్పుడు మిగతా షుగర్ కూడా వేసేసుకుని కంప్లీట్గా మనకి ఫోమ్ వచ్చేలాగా బీట్ చేసుకోవాలండి. అది ఎలా ఉండాలంటే మనము ఈ బౌల్ రివర్స్ చేసినా కూడా అది కింద పడకుండా ఉండాలి. అంత గట్టిగా ఉంటేనే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. హ్యాండ్తో ఇది కొంచెం కష్టమేనండి. బీటర్ ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ ఎల్లో సెపరేట్ చేసుకున్నాం కదా, ఆ బౌల్ తీసుకుని స్పూన్తో ఒకసారి వాటిని మిక్స్ చేసి మనం ఈ ఫోమ్లో వేసేసుకోవాలి. ఈ ఫోమ్లో వేసుకున్న తర్వాత బీటర్తో లైట్గా ఎక్కువసేపు కాకుండా స్లోగా ఒక 2 to 3 మినిట్స్ పాటు బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇంకా మనకి బీటర్ పని లేదండి. బీటర్ పక్కన పెట్టేయచ్చు. ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని దాంట్లో ఒక అరకప్పు మైదా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. మనకి ఇక్కడ క్వాంటిటీలో కప్పుల లెక్కనైతే అరకప్పు అండి. గ్రాముల లెక్కలో అయితే 75 గ్రాములు, ఒక ఎగ్కి 25 గ్రాములు వేస్తాము. సో ఇలా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు స్పాచులాతో మనము స్లోగా తిప్పుకోవాలి. ఇక్కడ మనం బీటర్ యూజ్ చేయకూడదు. ఓన్లీ దీంతో చాలా స్మూత్గా, ఎక్కువ ఫాస్ట్గా తిప్పకుండా స్లోగా మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలి. ఇదంతా కూడా మనకి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో తిప్పాలండి. అలా కాకుండా మనకి ఇష్టం వచ్చినట్టుగా తిప్పేస్తే కేక్ అనేది గట్టిపడిపోతుంది. అందుకే మనకి కేక్ చేసేటప్పుడు ఫస్ట్ టైం మనము వీడియో ప్రతి స్టెప్పు ఫాలో అయితే నెక్స్ట్ టైం చేసినప్పుడు మనకు అలవాటు అయిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లో 45 ml వరకు ఆయిల్ తీసుకోవాలి. ఇది ఏదైనా సరే ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకోవాలండి. నేను ఇక్కడ సన్ఫ్లవర్ తీసుకుంటున్నాను. ఒక ఎగ్కి 15 ml తీసుకోవాలి. అలా మనము 3 ఎగ్స్కి 45 ml తీసుకుంటున్నాము. ప్రతిదీ కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో రాస్తానండి కొలతలు కూడా. మీరు దాన్ని బట్టి ఇంకా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ ఎనీ ఎసెన్స్, మీకు వెనిలా ఉంటే వెనిలా, స్ట్రాబెర్రీ ఉంటే స్ట్రాబెర్రీ, పైనాపిల్ ఉంటే పైనాపిల్, ఎనీ ఎసెన్స్ వేసుకోవచ్చండి. ఏదైనా కూడా మీ ఇష్టము. ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్న పిండి ఉంది కదా, దాన్ని కొంచెం తీసుకుని ఈ ఆయిల్లో మిక్స్ చేయాలి. ఈ ఆయిల్ డైరెక్ట్గా మొత్తం పిండిలో వేస్తే కలవదండి. దాని గురించే మనము కొంచెం పిండి తీసుకుని ఇలా ఆయిల్లో మిక్స్ చేసుకుని పెట్టుకుంటాము. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మొత్తం పిండిలో మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ కూడా మనకి ఆయిల్ అనేది కింద డ్రాప్ అవ్వకూడదండి. అలా మిక్స్ చేసుకున్న తర్వాతే మనము దీంట్లో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను కదా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్, ఆ విధంగానే మిక్స్ చేసుకోవాలి. మనకు అప్పుడు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది స్పాంజ్ ఎలా ఉంటుందో సేమ్ అదే టెక్స్చర్ ఉంటుందండి. కేక్ అయితే అసలు చూడవసరం లేదు, అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు కేక్ మౌల్డ్ మనం రెడీ చేసి పెట్టుకున్న తర్వాత దాంట్లో ఇది వేసేసుకోవాలి. నేను ఇక్కడ మీకు స్టవ్ మీద ఎలా వండాలనేది చూపిస్తున్నానండి. ఓవెన్ అందరికీ ఉండదు కాబట్టి. ఇలా మొత్తం పిండి ఈ బౌల్లో వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి కిందకి ట్యాప్ చేయాలండి సమానంగా రావడం కోసం. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఏదైనా చిన్న స్టాండ్ పెట్టుకొని
ఈ కేక్ మౌల్డ్ పెట్టి పైన క్లోజ్ చేసేయాలండి. దీనికి మనం సాల్ట్ కానీ ఇసుక కానీ ఏది వాడాల్సిన అవసరం లేదు. ఒక 30 మినిట్స్ తర్వాత మనకి ఇదిలా బేక్ అయిపోతుందండి. ఇది మనకి బ్యాక్ ఫ్రంట్ 2 సైడ్స్ కూడా మీకు పైన కూడా కలర్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. అలాగే మనకి బ్యాక్ సైడ్ కూడా అంతే బాగా కుక్ అవుతుంది, అంతే బాగా కలర్ కూడా వస్తుంది. ఎక్కడ మనకి పచ్చివాసన కానీ అసలు ఏది ఉండదండి. చాలా చాలా బాగుంటుంది. మీకు పైన కింద కూడా కలర్ సేమ్ ఒకేలా ఉంది చూడండి. ఇది చూడండి, మీకు పైకి తీసి ఒకసారి ఫోల్డ్ చేసి కూడా చూపిస్తాను. ఎలా అంటే మనకి ఒక పేపర్ని ఎలా ఫోల్డ్ చేస్తామో అలా ఫోల్డ్ చేసుకోవచ్చు. అంత స్మూత్ ఉంటుంది కేక్ ఇది. ఈ కేక్ మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడు దీన్ని మీకు కట్ చేసి కూడా చూపిస్తాను. మనకి ఎప్పుడైతే కేక్ చేసినప్పుడు బబుల్స్ వస్తాయో అది మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు మనం చూసుకోవచ్చు. బబుల్స్ వస్తే ఆటోమేటిక్గా స్పాంజినెస్ అనేది వచ్చేస్తుంది. చూడండి బబుల్స్ ఎలా వచ్చినాయో.